సో ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికైతే మేము ముందుకొచ్చాను. ఇది వ్యూస్ కోసమో లేదా మాకు డబ్బుల కోసమో చేసిన వీడియో అయితే లిటరలీ కాదు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లోని పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. హిందువుల మీద దాడి జరిగింది, హిందువులే బలైపోతున్నారు అని చెప్పేసి హిందువుల వరకే మాట్లాడితే తప్పులేదు. బట్ దానిని టెర్రరిస్టులతో కంపేర్ చేస్తున్నాడు. ఎవరిని అంటే అసలు టెర్రరిస్టులకి ముస్లిమ్స్కి ఏంటి సంబంధం? మతాన్ని ఈ టెర్రరిజాన్ని ఎందుకు కలుపుతున్నారు? ఓ స్టేటస్లు పెట్టేస్తావు, ముస్లిమ్సే చేశారు, ముస్లిమ్స్ ఎందుకు చేస్తారు చెప్పండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఆ అటాక్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఆ ప్రాంతీయ వ్యక్తి ముస్లిం, ఇతను హెల్ప్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఇతను ముస్లిమే కదా, మరి ఎందుకు చూడట్లేదు మీరు? ఉగ్రవాదులు ఆ ఏరియాని ఎన్నుకోగానే కనుక బెస్ట్ అంటే వాళ్ళకున్న రీజన్స్ ఏంటంటే వెహికల్స్ ఉండే వాళ్ళకి. వెల్కమ్ టు శశి టీవీ, నేను మీ పవన్. సో ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి అయితే మేము ముందుకు వచ్చాను. సో అన్ని వీడియోస్లో దీన్ని కంపేర్ చేయకండి. ఇది వ్యూస్ కోసమో లేదా మాకు డబ్బుల కోసమో చేసిన వీడియో అయితే లిటరలీ కాదు. సో ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లోని పహల్గామ్లో దాడి జరిగింది. మీ అందరికీ తెలిసింది, టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. సో ఆ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత సోకాల్డ్ హిందూయిజం గురించి మాట్లాడే కొంతమంది వ్యక్తులు, సోకాల్డ్ పొలిటీషియన్స్ కావచ్చు, సో వీళ్ళందరూ హిందువుల మీద దాడి జరిగింది, హిందువులే బలైపోతున్నారు అని చెప్పేసి హిందువుల వరకే మాట్లాడితే తప్పులేదు. బట్ దానిని టెర్రరిస్టులతో కంపేర్ చేస్తున్నాడు. ఎవరిని అంటే ఇక్కడున్న మన ఇండియన్ ముస్లిమ్స్ని. సో ఇది కొంచెం నాకు బాధాకరంగా ఉంది. అసలు టెర్రరిస్టులకి ముస్లిమ్స్కి ఏంటి సంబంధం? మతాన్ని ఈ టెర్రరిజాన్ని ఎందుకు కలుపుతున్నారు? టెర్రరిస్టులలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో అలాగని చెప్పేసి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ టెర్రరిస్టుల కింద వేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? చిన్నప్పటి నుంచి మనతో పాటు పెరిగిన ముస్లిమ్సే కదా, వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. నువ్వు సడన్గా ఇలాంటి అటాక్లు జరగగానే ఓ స్టేటస్లు పెట్టేస్తావు, ముస్లిమ్సే చేశారు, ముస్లిమ్స్ ఎందుకు చేస్తారు చెప్పండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఆ అటాక్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఆ ప్రాంతీయ వ్యక్తి ముస్లిం, ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టుల గన్ను లాక్కోవడానికి ఇక్కడున్న స్థానికుల ప్రాణాలు కాపాడడానికి ట్రై చేసి అతడు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. సో మీకు అతని పేరు కూడా చెప్తాను, వెయిట్ 1 minute. సో చెప్తాను చూడండి. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. సో అక్కడ ఉన్న వ్యక్తి, అతను ఏం చేస్తాడంటే ఆ పహల్గామ్ గ్రామం అలాంటిదంటే అది మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఎందుకని? అక్కడ అది మంచు ప్రదేశంలో ఉంటుంది, పైగా కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి చూడటానికి చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో అలాంటి మినీ స్విట్జర్లాండ్ అని దానికి పేరు. సో అక్కడికి ఏంటంటే -పాయింట్, ఉగ్రవాదులు ఆ ఏరియాని ఎన్నుకోగానే కనుక బెస్ట్ అంటే వాళ్ళకున్న రీజన్స్ ఏంటంటే వెహికల్స్ ఉండే వాళ్ళకి. సో ఆ ఏరియాకి వెహికల్స్ వెళ్ళేదానికి వీలుండదు. సో ఆ వెహికల్ వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ పోలీసులు వాళ్ళు వెంటనే రాలేరు, అక్కడ ఉన్న స్థానికులు వెంటనే రాలేరు, మెడికల్ సిబ్బంది వెంటనే అందలేదు కాబట్టి అలాంటి ప్లేస్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు అక్కడున్న ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడ నుంచి కొండ ప్రాంతం వ్యక్తికి గుర్రాల మీద మనుషుల్ని తీసుకెళ్తుంటాడు, టూరిస్టులని. సో అలాంటిది ఇతను హెల్ప్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఇతను ముస్లిమే కదా, మరి ఎందుకు చూడట్లేదు మీరు? అంటే టెర్రరిస్టులు దాడి చేసింది ముస్లిమ్స్ అయితేనేమో అందరినీ ఒక మతానికి అంటగట్టేస్తారు, ముస్లిమ్స్ అయ్యి దాడి చేశాడు అది ఇది అని చెప్పేసి. మరి కాపాడింది కూడా ముస్లిమే కదా, దీన్ని ఎందుకు రైజ్ చేయట్లేదు? నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఒక్క వీడియోలో అయినా అతని గురించి వస్తుందేమో అంటే రావట్లేదు. సో ఇక్కడ మనం చూసే విధానం, నేను ఆ వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇస్తాను. సో నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నాను. ఏంటి అంటే ఇక్కడున్న సోకాల్డ్ హిందూస్ మత గొడవలు పెట్టేదానికి రెడీగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒక మతాన్ని ఉద్దేశించుకొని ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే మెయిన్గా లభ్యపోయేది రాజకీయ నాయకులు, కొంతమంది హిందూ వ్యక్తులు. ఎందుకంటే ఈ మతం పేరుతో వాళ్ళ ఫేమ్ పెంచుకుంటారు. సో హిందువులకు సపోర్ట్ చేసినట్టు చేసేసి మత కలహాలు సృష్టిస్తుంటారు. ఈ దాడిని మనం ఎలా చూడాలి? మన దేశం మీద జరిగిన దాడిగా చూడాలి. ఇప్పుడు అట్లా చూడట్లేదు. నేను హిందువుల మీద దాడి జరిగింది, హిందువుల మీద దాడి జరిగింది, అందరం బాధపడాల్సిన విషయమే, రివెంజ్ తీర్చుకోవాలి. ఎవరి మీద? లోకల్లో ఉన్న హిందువుల మీద, టెర్రరిస్టుల మీద. ఎవరు దాడి చేశారో వాడి మీద యాక్షన్ తీసుకోవాలి కదా.
మీరు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు వస్తుంది అంటే వాన పడంగానే పుట్టగొడుగులు వస్తాయి చూడండి భూమిలో నుంచి, అట్లా వస్తారు. ఈ బ్యాచ్ అంతా ఏదన్నా దాడి జరిగిందంటే హిందువుల మీద దాడి చేశారు అని బయటకు వస్తారు. కానీ ఒక్కడు కూడా ప్రాపర్ మాట్లాడు, ప్రాపర్ రీజన్స్తో మాట్లాడు, ప్రూఫ్లు పెట్టాడు, వాడి నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు. సో నేను ఈ విషయం దాడి గురించి నేను క్లియర్గా ఇంకో వీడియోలో చెప్తాను. నేను ఈ వీడియోకి ముందుకు వచ్చింది ఏంటి అంటే, ఉన్న ముస్లిమ్స్ని, ఇండియన్ ముస్లిమ్స్ని, జమ్మూ కాశ్మీర్ ముస్లిమ్స్ని వాళ్ళే టెర్రరిస్టులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. సో దాని మీద నేను మాట్లాడడానికి వచ్చాను. సో అర్థం చేసుకోండి, ఒక మతానికి టెర్రరిజంకి అస్సలు సంబంధం ఉండదు. మరి అలా చూసుకుంటే మణిపూర్లో ఇష్యూ జరిగింది, అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. 5 రోజులు ఇంటర్నెట్ రాలేదు. ఎంతో మందిని అతి దారుణంగా తలకాయలు పగలగొట్టి గన్తో వేసి నడి రోడ్డు మీద మారణహోమం చేశారు. అప్పుడు ఎవరు బయటికి రాలేదే. అప్పుడు క్రిస్టియన్స్ అందరు చనిపోయారు కదా. సో పుల్వామా అటాక్ జరిగింది, అది ఎప్పుడు జరిగింది చూసుకోవాలి కదా. సో ఇలాంటివన్నీ ప్రాపర్గా ఇలాంటి ప్రూఫ్స్ పెట్టి నిజాలు మాట్లాడితేనేమో వాడు యాంటీ అయిపోతాడు. ఎవరైతే మాట్లాడే వాడు యాంటీ అయిపోతాడు. ఇప్పుడు నాది ఒక్కటేనండి, హిందువులకి సపోర్ట్ చేయాలి. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలపాలి. సో ఎవరైతే చంపారో వాళ్ళని పట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్గా ప్రయత్నిస్తుంది. సో వాళ్ళకంటే ముందే మీరు కొట్టుకొని చచ్చేటట్టు ఉన్నారు. అది పాక్ ఆక్రమిత ప్రాంతం, అక్కడ ఎప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంత ఈజీగా టెర్రరిస్టులు లోనకు వచ్చేసారంటే ఎవరి ఫెయిల్యూర్ అది? అసలు దీని గురించి ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? ఏదో ఒక కోట్ ఉంటుంది, యుద్ధం గెలిచేవాడు గొప్ప కాదు, యుద్ధాన్ని ఆపేవాడు గొప్ప అని చెప్పేసి. సో ఏదైనా సరే అటాక్ జరిగిన తర్వాత మనం చించుకొని పోయి వాళ్ళని చంపేసే బదులు అసలు అటాక్ జరగకుండా చూస్తే బెటర్ కదా. సో మనం భద్రతా బలగాలను పెంచుకోవాలి కదా. సో డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. సో వీటి గురించి ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టోరీలు పెట్టడము, వాట్సాప్లలో పెట్టుకోవడము, ట్విట్టర్లలో పెట్టుకోవడము. ఈ జార్ఖండ్లో ఒకరిని పట్టుకున్నారు. ఈ దరిద్రుడు ఏం చేశాడంటే దాడి జరిగిన తర్వాత ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు, ఎవరు పాకిస్తాన్ ముస్లిమ్స్కి. సో వాడిని తీసుకుపోయి బొక్కలు వేశారు 31 years వాడికి. సో ఏదున్నా క్లారిటీగా చూసుకోండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది అంత ఈజీ కాదు. సో నేను కొంతమంది పేర్లు చెప్పాను కదా, నాకు వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. సో క్లియర్గా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఒక దాడి జరిగింది అంటే ఎవరు చేశారో వాడిని అనండి, వాళ్ళు మతాన్ని కాదు. ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మన కంట్రీ మొత్తం మీద? ఎవరో 15 మంది 20 మంది వచ్చి ఆ టూరిస్టులను దాడి చేసినంత మాత్రాన ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అయిపోరు. ఎవడైతే చేశాడో వాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. డిఫెన్స్ సిస్టమ్ ఫుల్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది, సర్చ్ ఆపరేషన్ చేస్తుంది. ఒక లోకల్ వాళ్ళకు కూడా 20 లక్షలు బహుమానం ఇస్తా అన్నది పట్టించిన వాళ్ళకి. సో వాళ్ళ ఇమాజినేషన్ స్కెచ్ కూడా వేయడం జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, దాని మీద జరుగుతుంది. సో మన డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అసలు ఎక్కడ తప్పు జరిగిందా అనే దాని మీద కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటుంది, ముందుకెళ్తుంది. సో నా విన్నపం, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, అప్పటి వరకు ఇక్కడున్న హిందూ ముస్లిమ్స్కి గొడవ పెట్టే విధంగా ఎవ్వరు ఏది సోషల్ మీడియాలో మాట్లాడినా మీరు రెచ్చిపోయి మీ అంతటి మీరు ఇన్ని రోజులు సోదరులా కలిసి ఉన్న మీరు హిందూ ముస్లిమ్స్ మాత్రం కొట్టుకొని చావకండి. సోకాల్డ్ పొలిటీషియన్స్, సోకాల్డ్ వ్యక్తులు ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఓట్లకి ఉపయోగకరంగా మార్చుకుంటారు. సో ఇది నా అభిప్రాయం అంతే. సో నేను ఇలా అనుకుంటున్నాను. సో దయచేసి ఈ విధంగా కొట్టుకొని చావకండి. అసలు ఈ ఇన్సిడెంట్ చూశారు కదా, జరిగింది కదా, అసలు విన్నారు కదా స్టార్టింగ్ నుంచి నేను చెప్పింది ఏమంటారు తప్పుందా? సో అసలు మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.